హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియోలో మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను. మరి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. అలానే మన వీడియోస్ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఎవరికైనా అవసరం అనుకోండి, వాళ్ళు కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటారు కదా. మన దగ్గర మీరు వీడియోలో చూస్తున్న ఏ ఐటమ్ అయినా సరే మేమైతే ఆన్లైన్ షిప్పింగ్ అయితే చేస్తాము. మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఉంది కదండి, ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు క్యాటలాగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కావాల్సిన ఐటమ్స్ అలానే ఇంకా కొన్ని క్యాటలాగ్లో ఉంటాయి. అందులో మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో ముందు మనం చూస్తున్నది శంఖం ప్లేటు. ఈ ప్లేట్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను. దీనికైతే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది, అందుకని మళ్ళీ ఒక్కసారి అయితే షేర్ చేస్తున్నా. ఇదైతే కొంచెం పెద్ద సైజులోనే ఉంటుందండి. ఇలా కొంచెము ఇలా అంటే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది షీట్ క్వాలిటీతో వస్తుంది కాబట్టి కొంచెం పల్చగానే ఉంటుంది. ఇది 3rd నెంబర్ సైజ్ అండి, అంటే సైజు 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 3 సైజు. అలానే ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. మనకి ఇటు సైడ్ అంతా కూడా కొంచెం ఎడ్జ్ లాగా రావడం వల్ల కొంచెము లోతు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. దీనిలో మనం ప్రసాదాలు కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మరీ చిన్న సైజు కాదు, మరీ పెద్ద సైజు కూడా కాదు, మీడియం సైజులో ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ మీరు చూస్తున్నది గ్లాస్ అండి. ఇది 3 ఇంచెస్ అయితే ఉంటుంది. టీ గ్లాస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సాలిడ్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే లోపల ఇలా ఉంటుంది. అలానే మనం దేవుడి దగ్గర తీర్థం పెట్టుకోవడానికి కానీ, వాటర్ పెట్టడానికి కానీ, ఎప్పుడన్నా అభిషేకాలు చేసుకోవడానికి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. నెక్స్ట్ మీరు చూస్తున్నది పానకం చెంబు. ఇక్కడ కింద ఇట్లా గట్టులాగా వస్తుంది, లోపల ఈ సైడ్ అంతా డిజైన్ ఇలా వస్తుంది. ఒక చిన్న సైజు కూజా లాగా అనిపిస్తుంది. అలానే మనము హ్యాండ్స్ ఇలా పెట్టి వాష్ చేసుకోవడానికి కూడా ఇది కొంచెం వెడల్పుగానే ఉంటుంది అనమాట. లోపలైతే ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మెయిన్గా పానకము లేదంటే తీర్థము అలాంటివి పూజా మందిరంలో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనము ఉద్దరిని లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దేవుడి దగ్గర ఒక ఉద్దరిని పెడతాం కదా, మనకంటూ ఒకటి దేవుడి కోసం ఒకటి పెడతాం కాబట్టి ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే తీర్థము కొబ్బరి నీళ్ళు కానీ అలాంటివి పెట్టుకోవడానికి, లేదంటే పానకము అలాంటివి పెట్టడానికి కూడా చక్కగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది కుబేర కుంచం అండి. ఈ విధంగా శంఖం చక్రం నామం ఉంటుంది. అలానే ఇక్కడ చూసినట్టయితే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. చిన్న సైజ్ అండి, 3 ఇంచెస్ అలా ఉంటుంది. ఇక్కడ కింద ప్లేట్ కూడా వస్తుంది. ప్లేట్తో కలిపి అండి ఇది. ఇది వచ్చేసరికి మీకు 3 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇట్లా చూసినట్టయితే 2 ఇంచెస్ ఉంటుంది. సాలిడ్గా ఉంటుందండి. ఇవి మందం వచ్చే కొద్దీ మనకి ప్రైజెస్ అనేవి కొంచెము మారుతూ ఉంటాయండి. దాన్ని బట్టి మీరు ప్రైస్ ఎక్కువ తక్కువ అని అనుకోవచ్చు. అంటే వేరే దగ్గర చూసి అక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం వెయిట్లో డిఫరెన్స్ అయితే ఉంటుందండి తప్పకుండా. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఎలిఫెంట్స్ అండి. ఇవి చిన్న సైజ్ వస్తాయి, చాలా క్యూట్గా ఉంటాయి. ఇక్కడ శంఖం అనే డిజైన్ వస్తుంది, శంఖం డిజైన్ ఈ విధంగా తొండం ఎత్తినట్టు ఉంటుంది. మనం 3 ఇంచెస్ విగ్రహాలు పెట్టుకున్నప్పుడు వాటి పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ సైజ్ వచ్చేసరికి కంపాక్ట్గా ఉంటుంది. చిన్న సైజ్ విగ్రహాల పక్కన చక్కగా పెట్టుకోవచ్చు. ఇవి కూడా సాలిడ్గా ఉంటాయండి, హోలో ఏం కాదు, రౌండ్గా అంటే ఇది మొత్తం కూడా సాలిడ్గా వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇంకొక మోడల్ ఎలిఫెంట్స్ అండి. ఇవంతా కూడా యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. కార్వింగ్ ఉంటుంది చుట్టూతా కూడా, ఎలిఫెంట్స్కి చుట్టూతా. అలానే తొండం ఎత్తినట్టుగా ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇవి లాకర్ పాలిష్తో వస్తాయి కాబట్టి త్వరగా నల్లబడవండి, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. కోకోనట్ ఆయిల్తో మీరు క్లీన్ చేసుకుంటే షైనింగ్ అనేది అలానే ఉంటుంది. ఇవి కూడా మీకు 2 ఇంచెస్ అయితే ఉంటాయండి. ఇటు నుంచి చూసినట్టయితే 3 ఇంచెస్ వెడల్పు అయితే వస్తాయి. ఇవి మనకి 4 ఇంచెస్ 5 ఇంచెస్ విగ్రహాల పక్కన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా సాలిడ్గా ఉంటాయండి. ఇక్కడ హోలో అయితే ఉంటుంది కానీ ఇవి మందం అనేది వస్తుంది అనమాట. ఇవి బరువు ఉంటాయి. మెయిన్ ఎలిఫెంట్స్ అనేసరికి కొంచెం బరువుగానే ఉంటాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇంకొక మోడల్ ఎలిఫెంట్స్ అండి. ఇదైతే ఈ విధంగా ఉంటాయి. ఇవి కొంచెం సైజు హైట్ తక్కువ ఉంటాయి కానీ ఇటు విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే ఇక్కడ దీపం కూడా వస్తుంది పైన. ఈ దీపంలో మీరు కావాలనుకుంటే చిన్న పువ్వొత్తు లాంటివి, అట్లా నెయ్యి ఒత్తులు, అలా నెయ్యి పువ్వొత్తులు ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. లేదంటే అమ్మవారి విగ్రహం పక్కన పసుపు కుంకుమ వేసుకొని కూడా ఈ ఎలిఫెంట్స్ని అయితే పెట్టుకోవచ్చు. ఇవి కూడా చక్కగా డిజైన్ అయితే పైన చాలా క్యూట్గా అనిపిస్తుంది. వీటిని కూడా అంతే, ఈజీ మెయింటెనెన్స్. వీటిని మీరు కోకోనట్ ఆయిల్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి.
నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇంకొక మోడల్ ఎలిఫెంట్స్ అండి. ఇవైతే చాలా సాలిడ్‌గా ఉంటాయి. పెద్ద సైజ్ అన్నమాట. ఇట్లా చూసినట్టయితే మీకు దాదాపుగా 5 ఇంచెస్ హైట్ అయితే వస్తాయి. ఈ లోతు కూడా ఎక్కువ ఉంటది. మీకు ఆయిల్ కూడా ఎక్కువ పడతది. అలానే చుట్టూతా మీరు 5 ఒత్తుల దాకా వెలిగించుకోవచ్చు. ఇవైతే కొంచెం పెద్ద విగ్రహాల పక్కన పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టుకున్నప్పుడు మీరు ఇందులో పసుపు, కుంకుమ వేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న బౌల్స్ పెట్టుకొని పసుపు, కుంకుమ లాగా వేసుకోవచ్చు. లేదంటే దీపాలైనా వెలిగించుకోవచ్చు. లేదంటే డెకోర్ పీసెస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంటాయి ఎలిఫెంట్స్ వచ్చేసి. అలానే చుట్టూతా కూడా డిజైన్ వచ్చింది. కింద కూడా పీట్ ఉన్నట్టు ఉంటది మెయిన్‌గా. అందువల్ల బరువు కూడా వస్తాయి మనకి. ఇది కూడా తొండమెత్తుకున్నట్టు ఉంటుంది. ఇదంతా కూడా సాలిడ్‌గా ఉంటదండి. అందువల్ల వెయిట్ అయితే వస్తాయి. ఇవి నియర్లీ 1 ½ కేజీ దాకా ఉంటాయండి ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నది చిన్న శంఖ చక్ర దీపం అండి. ఇది చాలా చిన్నగా ఉంటది. క్యూట్‌గా ఉంటది. డైలీ మనం దీపారాధన చేసుకోవడానికి చాలా బావుంటది. పెద్దదానిలానే ఇక్కడ కూడా దీనికి 3 లెగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ శంఖ చక్ర నామం ఉంటుంది. సేమ్ పెద్దది ఉంటది కదా! మనకి కేజీ దాకా వస్తదండి అది వెయిట్. ఆ డిజైనే అన్నమాట దీనిది కూడా సేమ్. ఇక్కడ మీకు లోతు తక్కువ ఉంటది. వెడల్పు ఎక్కువ ఉంటది. అందువల్ల ఆయిల్ కూడా మంచిగానే పడతది. 3 ఇంచెస్ అయితే ఉందండి. హైట్ కూడా అంతే 3 ఇంచెస్ దాకా ఉంటది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి నిత్య పూజకి వాడుకొని ప్రసాదాలు అలా పెట్టుకోవడానికి యూజ్ చేసుకునేదండి ప్లేటు. అలానే ఇది మనం దీపాల కింద పెట్టుకోవచ్చు. లేదంటే ప్రసాదాలు అవి పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే మనము దీనిలో కొంచెము బియ్యం అలా వేసుకొని దేవుడి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ విగ్రహాలు అయితే ఈ ప్లేట్లో చక్కగా పడతాయి. చిన్న సైజేనండి. ఇలా ఎడ్జ్ కూడా రావడం వల్ల క్యూట్‌గా అనిపిస్తది. ఇది చూసినట్టయితే 3 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి స్పూన్స్ అండి. ఇవైతేనేమో టీ స్పూన్స్ లాగా, ఇవైతే టేబుల్ స్పూన్స్. టేబుల్ స్పూన్ అంటే మీకు ఐడియా ఉంటది కదా! ఇదైతే కొంచెం పెద్దగా వస్తది. లోతు ఉంటది. ఇవి పిల్లలు లంచ్ బాక్స్‌లోకి గానీ, లేదంటే టిఫిన్స్ అవి తినడానికి ఇంట్లో అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇవైతేనేమో మనము టీ, షుగర్ కంటైనర్‌లో అలా పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దేవుడి దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చండి. ప్రసాదాలు గానీ అలా పెట్టుకోవడానికి, తీర్థం అలా ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇవైతే 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది హండీ బౌల్ అండి. ఇది చిన్న సైజే ఉంటది. మీకు నా చేతిలోనే ఐడియా వస్తుంది కదా! ప్రసాదం అయి పెట్టుకోవడానికి చాలా బావుంటదండి ఇది. మనకి నిత్యం పూజ చేసుకునేటప్పుడు లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కూడా మనము మందిరం చిన్నగుందనుకోండి, పెద్ద పెద్ద బౌల్స్ అయితే పెట్టలేము కదా! ఇలాంటివనుకోండి చిన్నవి మనం ఒక 8 అలా తీసుకుంటే శ్రావణ మాసంలో అట్లా లక్ష్మీ వ్రతాలు అలాంటివి చేసుకునేటప్పుడు మనం ప్రసాదాలు కూడా ఒక చిన్న ప్లేట్‌లో అరేంజ్ చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటాయి. ఇది కూడా చాలా మందం వస్తదండి. షీట్ క్వాలిటీ ఉంటుంది కానీ మందంగా వస్తాయన్నమాట. హండీ మోడల్ ఇది. ఇది కూడా 2 ½ ఇంచెస్ అయితే ఉందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది పూల సజ్జ. ఎంత చిన్నగా ఉంటదంటే చాలా క్యూట్‌గా ఉంటదండి. ఇదొచ్చేసరికి 5 ఇంచెస్ బౌలు అంటే ప్రసాదం బౌల్ ఉంటది కదా! సేమ్ అదే టైప్ మోడల్ అన్నమాట. ఇలా హ్యాండిల్ వస్తది. చక్కగా ఉంటది. మనం డైలీ పూజ చేసుకునేటప్పుడు మనకి చిన్న గార్డెన్ ఉందనుకోండి, అందులోంచి కొన్ని కొన్ని పూలు తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఇది చక్కగా అలా క్యూట్‌గా అనిపిస్తదనమాట. కొన్ని పూలు పెట్టుకొని మనం నిత్యం పూజ చేసుకోవడానికి, మందిరంలో యూజ్ చేసుకోవడానికి చాలా బావుంటది. సాలిడ్‌గా వస్తది. హ్యాండిల్ కూడా ఉంది. ఇవి ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్‌లకైతే యూజ్ చేస్తూ ఉంటారు. నాకెందుకో క్యూట్‌గా అనిపిచ్చి మన కలెక్షన్‌లో గూడా ఉంటే బావుంటుందనైతే తెప్పించాను. మనం చూస్తున్నది ఇది ఏకహారతిలాగా యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే దీపం పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. లోతుగా ఉంటది. అలానే ఇక్కడంతా కూడా యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది కదా! ఇది డిజైన్ లాగా తెలుస్తదనమాట. ఇలా చూస్తే ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తది. ఇది బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్‌లో ఉంటుంది. అలానే ఇక్కడ హ్యాండిల్ కూడా వచ్చింది. ఇక్కడ బేస్ అయితే ఈ విధంగా ఉంటది. చిన్న గద్దెలాగా వస్తదనమాట ఇక్కడ. దీపం అనేది లోతుంది కాబట్టి ఈ విధంగా అనిపిస్తది. దీపంలాగా వెలిగించుకోవచ్చు. లేదంటే ఏకహారతి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నవి స్టూల్స్ అండి. ఇవి చిన్నగా ఉంటాయి కదా! ముక్కాలి పీటలు. అవైతేనే మనకి హైట్ తక్కువొస్తాయి. ఇవేంటంటే స్టూల్స్ అండి. ఇలా లెగ్ అనేది ఈ విధంగా కొంచెం హైట్ వస్తదనమాట. వీటిల్లో చిన్న సైజు నుంచి అంటే ఇది 3 ఇంచెస్ కదా! అది 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు 7 ఇంచెస్, 8 ఇంచెస్ వరకు కూడా ఉన్నాయి. అన్ని కేటలాగ్‌లో అవైలబుల్ ఉంటాయి. ఒకసారి అక్కడ ప్రైజెస్ గానీ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు. మీకు మెజర్‌మెంట్స్ ఏమన్నా తేడా అనిపిస్తున్నాయి మీరు చూపించేదానికి
చూపించడానికి మాకు ఐడియా రావట్లేదు అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి 3 ఇంచెస్ అంటే మీ ఈ హ్యాండ్తో అంటే ఈ ఫింగర్తో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు 3.5 ఇంచెస్ ఉందండి. ఇక్కడ ఈ గీత దాటి కొంచెం యువతలకు వచ్చింది కాబట్టి ఇది 3.5 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 4 ఇంచెస్ మీకు ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఇక్కడ ఇవి మనకి ఇంచెస్ లాగా మీరు కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఇంత వెడల్పు అని మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇది 2 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్, ఇది 3.5 ఇంచెస్, ఇది 5 ఇంచెస్. ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మీకు క్యాటలాగులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇవి మీరు దేవుడి విగ్రహాలు పెట్టుకోవచ్చు, లేదంటే ఉర్లీలో మనము వాటర్ వేసి ఫ్లాస్ పెట్టుకుంటూ దేవుడి విగ్రహాలు పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా స్టాండ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని మీద ఉర్లీ కూడా పెట్టుకోవచ్చు అండి. చిన్న సైజు ఉర్లీ పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఈశాన్య మూలలో రాగి చెంబు అలాంటివి పెడుతూ ఉంటాం, చిన్న ఉర్లీస్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటి కింద కూడా ఇవి స్టాండ్స్ లాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది ఉర్లీ అండి. కానీ ఉర్లీలాగా వాడుకోవడానికి యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇటు పక్కన హైట్ వస్తుంది, ఇటు పక్కన కొంచెము లోతు తక్కువ ఉంటుంది. 2 చిలకలు ఉన్నట్టుగా ఉంటుంది. చాలా సాలిడ్గా ఉంటుంది. కానీ చిన్న సైజే ఉంటుందండి, మరి పెద్ద సైజ్ ఏమీ కాదు. ఇది మీరు అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని పెట్టుకోవడానికి చాలా కంపాక్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే అమ్మవారు మనకి అందరికీ కూడా అన్నం ప్రసాదిస్తారు కాబట్టి ఇందులో ఇక్కడ పక్షులు ఉన్నట్టుగా ఉండడం వల్ల అమ్మవారిని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందులో మనం రైస్ వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. అలానే కొంచెం పెద్ద సైజ్ విగ్రహం అయినా కూడా మనకి ఇందులో చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. చిన్న విగ్రహం అయినా పెద్ద విగ్రహం అయినా ఈ విధంగా చిలకలు ఇలా స్టాండ్ అయి ఉంటాయి అనమాట. దీనికి స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఫ్లాస్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అనంటే మీరు సెంటర్ టేబుల్ మీద జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఒక ఉర్లీ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా చిలకలు ఇలా ఉండడం వల్ల. అలానే ఇది 1 kg ఎబోవ్ ఉంటుందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది అమ్మవారి ముఖాలము. ఇది షీట్ క్వాలిటీతో వస్తుందండి. అమ్మవారి ఆభరణాలు కానీ అమ్మవారి ఫేస్ కానీ చాలా క్లారిటీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. సాలిడ్గా అయితే ఉండదు. ఇది షీట్ క్వాలిటీ వస్తుంది. చాలా స్టిఫ్గా ఉంటుంది. చిన్న సైజ్ కొబ్బరికాయకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అమ్మవారి ఫేస్ కూడా చక్కగా ఇట్లా ఎలివేట్ అవుతూ కనిపిస్తుందండి. ఆభరణాలు కానీ ఇలా అంతా కూడా. మెజర్మెంట్స్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇందులోనే ఇది ఇంకొక మోడల్ అండి. ఇది కూడా అమ్మవారి ఫేస్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ముఖాలం లానే ఉంటుంది. ఇది వాల్ హ్యాంగింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేకు అలా తగిలించుకోవడానికి కూడా ఉంది. మీరు కావాలంటే దీన్ని ఫోటో ఫ్రేమ్స్ అలా ఉన్నప్పుడు మీరు డెకరేట్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మామూలుగా కలశానికి పెట్టుకోవచ్చు అమ్మవారిని. లేదంటే చిన్న ఫోటో ఫ్రేమ్లో పెట్టుకొని మీరు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇలా అమ్మవారిని పెట్టుకోవచ్చు. గౌరమ్మ సెట్ దగ్గర అమ్మవారి ముఖాలం పెట్టుకుంటూ ఉంటారు కదా జనరల్గా. ఆ గౌరమ్మ సెట్ ఈ అమ్మవారి ముఖాలం కూడా సరిగ్గా సరిపోతుంది అనమాట. మరి పెద్దగా ఉండదు, కరెక్ట్గా సైజ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి 3 ఇంచెస్ హైట్ ఉంటుంది, 3.5 ఇంచెస్ హైట్ వస్తుంది. అమ్మవారి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో. అంటే చక్కగా చుట్టూతా కార్వింగ్ అంతా వస్తుంది. యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది మెయిన్గా. అంటే సాలిడ్గా ఉంటుంది, యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. ఇందాక చూపించింది షీట్ క్వాలిటీ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. పక్కన ఒక క్లిప్ని కూడా యాడ్ చేస్తాను, తప్పకుండా ఒకసారి అయితే చూడండి. మనం డెకరేషన్ అనేది మన చాయిస్ ప్రకారం మనం డెకరేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది వినాయకుడి వాల్ హ్యాంగింగ్ అండి. ఇది మొత్తం కూడా తమలపాకులతో వచ్చినట్టుగా వస్తుంది. చూసారు కదా, ఇది వినాయకుడి షేప్లో వస్తుంది. కళ్ళు, నామాలు, తొండము ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వాల్ హ్యాంగింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న సైజేనండి, మరి పెద్దదేం కాదు. హైట్ వచ్చేసరికి 5 ఇంచెస్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు వాల్ డెకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్లో కానీ లేదంటే మనము స్పెషల్గా ఏదైనా పూజలు ఉన్నప్పుడు చిన్న కలశం లాగా పెట్టుకుంటాం కదా, అక్కడైనా సరే మీరు ఈ విధంగా కలశం ఉందనుకోండి, ఈ విధంగా హ్యాంగ్ చేయొచ్చు అనమాట. పక్కన ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది వుడ్తో తయారు చేసిన పీట అండి. దీని మీద జస్ట్ షీట్ లాగా వస్తుంది, మొత్తం కూడా కార్వింగ్ ఉంటుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఇట్లా ప్లాస్టిక్ వస్తాయి అన్నమాట హైట్ కోసము. ఇది మాత్రం కొంచెము పెద్ద సైజ్ వస్తుంది. ఇవి కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు క్యాటలాగ్లో ఉంటాయి. ఇదైతే 6 ఇంచెస్ దాకా వస్తుంది. చుట్టుపక్కల కూడా మొత్తం స్క్వేర్ మోడల్ కాబట్టి ఎటు చూసినా 6 అయితే ఉంటుంది. ఇది గోల్డెన్ ఇలా కార్వింగ్ అయితే వచ్చింది, మీనాకారి వర్క్ టైప్లో వస్తుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది బెల్తో ఉన్న
ఏకహారతి అండి. దీపంలాగా యూజ్ చేసుకోవచ్చు, హారతి ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు. ఇక్కడ పీకాక్ చూసినట్టయితే ఎంత చక్కగా ఉందో చూసారా, చక్కగా కూర్చొని ఉంది. ఈ కింద గంట కూడా ఇదంతా కూడా కార్వింగ్ వస్తుంది, హ్యాండిల్ ఉంటుంది ఇలా పట్టుకోవడానికి. ఈ దీపం లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అలానే మీరు ఇందులో ఒక చిన్న మట్టి ప్రమిద పెట్టుకొని మీరు హారతి కూడా ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. అలానే బెల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. మీరు బెల్ కింద వాడుకోవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు, లేదు అంటే హారతి ఇవ్వడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ డెకరేషన్ పీస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సాలిడ్గా వస్తుందండి, బరువు ఎక్కువ ఉంటుంది, యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది. విత్ లాకర్ పాలిష్ ఉండడం వల్ల మీకు త్వరగా నల్లబడదు. మెయిన్గా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నది ప్రభావళి. ఇదిగోండి ఈ విధంగా ప్రభావళి అనమాట. ఇది విడివిడిగా వస్తుంది. మీరు దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి ఇది పీటలాగా వస్తుంది. ఇట్లా లెగ్స్ ఉంటాయి, కొంచెమే హైట్ వస్తుంది, హైట్ పెద్దగా రాదు. మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. అకేషన్స్ వైజ్గా అంటే మనము ప్రతిరోజు ఒక్కొక్క దేవుడిని పూజిస్తాం కాబట్టి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. చక్కగా ఎలివేట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. ఈ ప్రభావళి కూడా చాలా సాలిడ్గా వస్తుంది. హైట్ వచ్చేటప్పటికి మీకు 6 ఇంచెస్ దాకా వస్తుందండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.